వీరులు కరాటే వీరమ్మలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అలాగే గ్రామ ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈరోజు కుమారు తన సొంత ఊరిని కాపాడుకోవడానికో వాళ్ళకి విద్య నేర్పడానికి ఉచితంగా పెట్టిండు. గతంలో వచ్చినప్పుడే చెప్పిన, నాకు తాలూకా స్థాయిలో ఉచితంగా నీవు నేర్పవలసిన అవసరం ఉన్నది కాబట్టి నీవు ఆ ప్రాజెక్ట్ తీసుకొని ముందుకెళ్ళినట్టయితే నీకు ఎక్కడికైనా ఎంత దూరమైన నేను సాయం చేస్తానని చెప్పిన. ఎందుకంటే ఈరోజు మన తల్లిదండ్రులు మనం కన్న తర్వాత మనం అంతా బీద ప్రజానీకంలో ఉంటాం కాబట్టి మనకు ఆస్తి అనేది చదువు ఒకటి ఆస్తి, అలాగే ఆరోగ్యం అనేది కూడా మన ఆస్తి. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే చదువుకుంటాం, ఆరోగ్యంగా ఉంటేనే మనం సమాజంలో బతకగలుగుతాం. సమాజాన్ని ముందుకు తీసుకుపోవడానికి మనకు ఆరోగ్యం కావాలంటే ఇలాంటి క్రీడలు అవసరం. ఎందుకంటే చిన్నపిల్లలప్పటి నుంచి కూడా గ్రామాలలో అప్పుడు ప్రతి స్కూల్లో కానీ ప్రతి కాలేజీలో కానీ పెద్ద గ్రౌండ్ ఉంటుండే. 4 గంటలు అయ్యిందంటే 2 గంటలు 5 నుంచి 6, 4 నుంచి 6 గంటల వరకు మనకు ప్రతిదీ కూడా క్రీడలు నేర్పేటేవాళ్ళు. వాలీబాల్ అనుకోండి, కబడ్డీ అనుకోండి, కరాటే అనుకోండి, అన్నీ. ఎందుకంటే మన శరీరం కానీ మనము బలంగా ఉంటాము. అలాగే మనం ఏవైతే ఆటలు ఆడినామో, పాటలు పాడినామో, మన యొక్క మైండ్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ప్రతి క్రీడాకారుడు ఎప్పుడు ఏదో ఒకటి సమాజం గురించి ఆలోచిస్తుంటాడు. ప్రతి క్రీడాకారుడు మంచి గురించి ఆలోచిస్తుంటాడు. ప్రతి క్రీడాకారుడు చెడు వ్యసనాలకు దూరం ఉంటాడు. ప్రతి క్రీడాకారుడు చెడు వ్యసనాలు చేసేటోళ్ళను వాళ్ళను మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఈ ఆటలు అనేది ముఖ్యం. మనకు 12 నుంచి 15 సంవత్సరాల వరకు మనం ఈ ఆటల పోటీలలో కానీ ప్రతి దాంట్లో ఉంటే జీవితకాలం అంతా కూడా మనం ఆరోగ్యంగా ఉంటాం అనేది 100% చెప్పక తప్పదు. వెంకటయ్య గారు చెప్పినట్టు ఏదో మనం ఈ వాకింగ్ ఇది చేయకుండా ఇది ఏదైతే చేస్తుంటామో మనకు 45లో షుగర్ అది వస్తాయని అంటారు. కరెక్టే. మనం చిన్నపిల్లలు ఉన్నప్పుడే మన ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టయితే 60 సంవత్సరాల వరకు మనం అదే మనల్ని కాపాడుతూ ఉంటుంది. కాబట్టి ఇది విద్య లాంటి ఇదొక విద్య. కాబట్టి మనము దాన్ని ప్రతి ఒక్కరం కూడా తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ప్రోత్సహించినప్పుడే సమాజంలో ముందుకు పోతాం. ఇలాంటి ఈరోజు బాలలే రేపు భారత భావి పౌరులు. ఎందుకంటే క్రీడలలో కానీ చదువులలో కానీ ముందుంటే వాళ్ళకు అన్ని అవగాహన ఉంటుంది. కాబట్టి మనం మన రాష్ట్రముల నుంచి కానీ దేశం వరకు కూడా మన దేశం విడిచిపెట్టి వేరే దేశాలలో కూడా మన వాళ్ళు చాలామంది ప్రభావితులు ఉన్నారు. ప్రభావితం చేసేంత శక్తి ఉన్నది మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నా కానీ మన ఇండియాలో ఉన్న వాళ్ళు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రపంచాన్ని శాసించే శక్తి ఉన్న వాళ్ళందరూ కూడా భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా. ఎందుకంటే భారతదేశం కానీ ప్రత్యేకంగా మన 2 రాష్ట్రాలలో తెలంగాణ కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మేధావులందరూ కూడా మనం ప్రపంచాన్ని శాసించే పొజిషన్లో ఉన్నారు. ప్రతి ఒక్క కంపెనీలకు మన తెలంగాణ వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ సీఈఓలుగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడి నుంచి చదువుకొని పోయి ప్రపంచంలో ఒక అగ్రరాజ్యాన్ని మనం శాసించే లెవెల్కి ఎదుగుతున్నాం. కాబట్టి మనం క్రీడలలో కానీ అన్నిట్లలో కూడా మనం ముందుకు పోతే బాగుంటుంది. ఇంకొకసారి కుమార్ గారిని చెప్పడం ఏంటంటే, ఈ నియోజకవర్గం కలవకుర్తి నియోజకవర్గంలో నీ క్రీడలను ఇట్లా ప్రోత్సహించి చేసినట్టే నా వంతు సాయం నీకు ఎప్పుడు ఉంటుందని తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా కానీ తల్లిదండ్రులందరూ కూడా పిల్లలను ప్రోత్సహించాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.